ఎంత బాగుంటుందో కదా. ఆ రోజుల్లో సైకిల్ మీద అలా వెళ్తూ సైకిల్కి ముందు ఒక క్యారేజ్ పెట్టుకొని వెనక పుస్తకాలు పెట్టుకొని పక్కన స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకొని ఊర్లో అలా వెళ్తుంటే ఎంత బాగుండేది. అసలు ఈ రోజుల్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇలా బస్ ఎక్కుతారు, అలా స్కూల్లో దిగుతారు, అలా వెళ్ళిపోతారు. సో పక్కన లంచ్ బాక్స్లో ఏముందో కూడా తెలియదు. అందుకే కమిటీ కుర్రాళ్ళు అని ఒక మూవీ వచ్చింది. పక్క ఊరు మాస్గా జాతర చేశారంట. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు పెట్టేద్దాం. వెల్కమ్ టు లంచ్ బాక్స్ విత్ ఇందు. హలో, విలేజ్ అంటే ఇందు ఉంటది, ఇందు అంటే విలేజ్ ఉంటుంది. ఆడపిల్ల కానే కాదురో, ఆడపులి అన్నమాట నప్పుతుందిరో, కన్ను పేలినట్టు పేల్చుతుంది. మన డైరెక్టర్ గారు యదువంశీ కదా, యదువంశీ గారి మీద అని అనిపించిన రోజులు ఎప్పుడన్నా డిస్క్లైమర్, చిరంజీవి ఫ్యాన్స్ అందరికి హలో, ఒక్క నిమిషం. ఈయన ఆయుర్వేదం హోమియోపతి అంటున్నారు కాబట్టి నాకు కోరిక తెలుసా, హిందూ గారికి డేర్ రావాలి, మళ్ళా ఏమన్నా ఆవిడకి చూడకూడదు. హలో హలో, ఇది కాదు ఇది కాదు, ఇది వెయ్యి. తీసుకోండి, నేను ఇస్తున్నాను. ఇది పడుద్దాం. ఒక ముక్కి ఒక ముక్కి సంబంధం లేకపోతే షో మా షో ఇలాగే ఉంటది. ఉత్సాహం ఆడారు, వచ్చారు, తిరిగి. హలో, విలేజ్ అంటే ఇందు ఉంటది, ఇందు అంటే విలేజ్. విలేజ్ ముచ్చట్లు అసలు నేను చూసా, ట్రైలర్ చూసా, సాంగ్స్ చూసా, వేరే లెవెల్ ఉందబ్బా. నాకైతే మా ఊరు మస్తు గుర్తొచ్చింది. అందుకే అర్జెంట్ గా మీ దగ్గరకు వచ్చేసి, మీరు స్టైల్ ఉంటారేమో అనుకున్నా, బట్ కార్డ్స్ ఆడుతూ చెట్టు కింద సెటప్ చూసినప్పుడు నైస్. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ లెవెల్లోనే ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ముచ్చట్లు మంచిగా షురూ చేద్దాం. ఫస్ట్ అయితే స్నాక్స్ తిన్నావా? ఆకలిస్తుంది. యాక్చువల్లీ నాకు మీ అందరి పేర్లలో ఎవరి పేరు బాగా గుర్తుందో తెలుసా? అక్షయ్. అక్షయ్ పేరే గుర్తుంది. డైరెక్ట్ గా చూడలేను కొంచెం. అది మీ ఫేస్ అండి, ఆయన ఫేస్ కాదు. అంటే ట్రైలర్ ఉన్నారు కదా, అందుకే. ఈ రోజుకి కన్సెషన్ అయిపోయింది కదా, షూట్ అయిపోయి కూడా రాత్రి మాట్లాడాడు. అయితే కమిటీ కుర్రాళ్ళు 2 లో మనం అంటే నాకు ఇంకా తను తినమని చెప్పలేదు, అందుకే వెయిట్ చేస్తున్నా. నీ చేత్తో ఆఫర్ చేయి. మన షో తెలుసు కదా, లంచ్ బాక్స్ విత్ ఇందు. సో నాకు నేనేం తింటానో పక్కన పెడితే పక్కన వాళ్ళు ఏం తింటారు అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. జనరల్ మనకు అలవాటు ఉంటుంది కదా, మన స్కూల్లో కాలేజీల్లో పక్కన వాళ్ళ లంచ్ బాక్స్ వెళ్ళి అసలు వాడేం తెచ్చాడు, వాడి ఫుడ్ ఏంటి అనేది తింటూ ఉంటాం కదా. సో అలా నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ రోజు మనందరం అసలు మన చిన్నప్పటి నుంచి మన ఫేవరెట్ ఫుడ్స్ ఇవన్నీ మాట్లాడుతూ మన మూవీ గురించి కూడా మాట్లాడుతాం. ఓకేనా? సో ఫస్ట్ అక్షయ్తో స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మా కమిటీ కుర్రాళ్ళతోటి ఈ రోజు మన లంచ్ బాక్స్ ఎంత ధూమ్ధామ్ ఉండబోతుంది అనేది. సో మీకు కూడా ఆల్రెడీ మన థీమ్ ఏంటనేది అర్థమైపోయింది కాబట్టి, సో ఫస్ట్ మనం కార్డ్స్తో స్టార్ట్ చేసాం కాబట్టి చిన్న గేమ్తోనే స్టార్ట్ చేద్దాం. అంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, విందు వినోదం రెండు ఉండాలి. కార్డ్స్ తోటి ఒక చిన్న గేమ్ ఆడదాం. ఓకే, ఫస్ట్ అసలు మన కమిటీ కుర్రాళ్ళందరినీ పరిచయం చేస్తాను. సో మీకు ఆల్రెడీ పరిచయం అయిపోయారు. అక్షయ్, రఘువరన్, త్రినాథ్, యశ్వంత్ అండ్ జై మణికంఠ.
సో జై లంచ్ బాక్స్. ఓకే, సో మా కమిటీ కుర్రాళ్ళు మొత్తం 11 మెంబర్స్ రైట్. సో ఈ రోజు మనతో పాటు ఒక 5 మెంబర్స్ ఇక్కడ దొరికారు, కార్డ్స్ ఆడుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. సో మనం వాళ్ళతోటి ఈ రోజు మంచిగా విందు వినోదం అన్ని కూడా చేద్దాము. ఓకే, గేమ్ ఏంటంటే మీ అందరికీ తెలుసు. సో అందరి దగ్గర కొన్ని కార్డ్స్ ఉంటాయి. సో అందరం ఇలా వేస్తాము, సేమ్ నెంబర్ ఆర్ సేమ్ ఆల్ఫాబెట్ ఏదైతే వస్తుందో చుక్కాట. సో మన విలేజ్ లో అలా పిలుచుకుంటాం కాబట్టి సో చుక్కాట ఆడుతున్నాం మనం ఇప్పుడు. అటు ఇచ్చాను, మనకు కొన్ని ఉన్నాయి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే, రైట్ సైడ్. సో ఇప్పుడు మీరు మీ 5 మెంబర్స్ లో ఎవరినైనా మీరు ఏమైనా అడగాలనుకుంటే నేను అడగాల, నన్ను చూసి అదలా చూస్తారా? అడుగుతా. ఓకే, శ్రీనాథ్ మీరు ట్రూత్ ఆర్ డేర్ ఏది? ట్రూత్. నాకు అర్థమైంది, Okay, fine. మమ్మల్ని జంట అట్టుపల్లి అంటారు సినిమాలో, నాకు అర్థమైంది. అందుకే Okay, right. సూర్య క్యారెక్టర్ గురించి నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అద్భుతమైన క్యారెక్టర్. సింగిల్ వల్ల చెప్పేసి సరే, లోపల చెయ్యి. ఇంతకీ సూర్య- సూర్య మీరు? నేను సూర్య. సినిమాలో క్యారెక్టర్ సూర్య, నేను సుబ్బు. మీకు Okay. అప్పుడే అర్థం అదే అర్థమైంది. ఓకే, సూర్య క్యారెక్టర్ చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్. అంటే కొంతమంది ఉంటారు చూడండి, చాలా మంచి పీపుల్, వెరీ గుడ్ పీపుల్, బట్ ఒక పాయింట్ తర్వాతనే ట్రిగర్ అవుతారు వాళ్ళు. అది ఇంకా ఎక్స్ట్రీమ్ దాకా హోల్డ్ లేదు. కొంతమంది ఈజీగా ట్రిగర్ అయిపోతుంది. ఓకే. అంటే కొంతమంది మెచ్యూర్డ్ పీపుల్ ఎట్లా ఉంటారంటే కోపం వచ్చినా సరే ఇంకా హైయెస్ట్ పీక్ దాకా వాళ్ళని ట్రిగర్ చేస్తే తప్ప సారీ ఎక్స్ప్లోడ్ అవ్వరు. అలాంటి మెచ్యూర్డ్ ఇంటెలెక్చువల్ క్యారెక్టర్, కొంచెం వెరీ సిమిలర్ టు యశ్వంత్ మెంటాలిటీ కూడా. ఓకే, సో అమేజింగ్ క్యారెక్టర్. సూర్య క్యారెక్టర్ సూర్య క్యారెక్టర్ అర్థం చేసుకోవాలరా, అంటే నేను సగం set లో వర్క్షాప్ ఉండేవాడిని కాదు. చేసింది ఎందుకురా? యాక్చువల్లీ వింటుంటేనే అసలు ఇలా అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నాయి, యాక్చువల్లీ పెరిగిపోతున్నాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే సూర్యనే కాదు, ఎవ్రీ క్యారెక్టర్ కి వాళ్ళ క్యారెక్టర్ డెప్త్ చాలా ఉంది. ఈవెన్ రాంబాబు క్యారెక్టర్ కూడా ఏంటంటే చాలా మంది అడిగారా బ్రిలియంట్ క్యారెక్టర్. Okay. సరే చెప్పండి చెప్పు. అంటే చెప్తాను రా, ఈవెన్ రాంబాబు క్యారెక్టర్ కూడా ఏంటంటే చాలా బ్రిలియంట్, ఇంటెలిజెంట్ అండ్ ఇండిపెండెంట్. అలా కాకుండా ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్పాలి? వరస్ట్ క్యారెక్టర్. ఐ థింక్ బ్లడ్ ఫేస్ మీదే కదా Blood face నా? కవర్ అయిపోయింది కదా, గుర్తుపట్టలేదు. అసలు. కళ్ళు ఎలా నిజంగా పెట్టి మొత్తం ఇట్లా బ్లడ్ ఇట్లా గుడ్లు ఇట్లానే ఉన్నాయి. ఎంతసేపు హోల్డ్ చేశారు గుడ్లలో? షార్ట్ కళ్ళలో. షార్ట్ జరిగిన అలాగే ఉన్నాడు. అంటే అది హోల్డ్ లాగా కాదు, ఇంత అవుట్ ఆఫ్ అగ్రెషన్ వచ్చిన, అంటే అది ప్లాన్ చేసుకుంది కూడా కాదు. నాతో ఎవరన్నారు అది భలే ఎట్లా ప్లాన్ చేసుకున్నావు అట్లా పెద్దది పెట్టాలని, అదంటే అవుట్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ కి ఆ అగ్రెషన్ అవసరం ఉండింది. సో ఆ ప్రాసెస్ లో కోపం ఎలా చూపిస్తారండి? ఇప్పుడు మీరు నా మీద కోపడండి, నాకు కోపం రాదు basically. అంత క్యూట్ ఫేస్ అబ్బాయి కాపీ ఎలా పడతారు? అంటే ఆ కోపం సిచ్యువేషన్ లో ఎమోట్ అయిన ఎక్స్ప్రెషన్. మొత్తం ఇలా బ్లడ్ వేసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలాగే హోల్డ్ చేస్తున్నారు కదా. గ్రేట్. మాకు ట్రైలర్ లో కొంచెం అర్థమైంది. సో మీరంతా బెస్ట్ ఫ్రెండ్స్, మీరు గొడవ పడ్డారు. సో ఒక 2 బ్యాచెస్ అయ్యారు. సో ఎలా కలిసారు, ఎలా ఊరికి మంచి చేశారు అనేది పాయింట్ రైట్. మంది కాంప్లెక్స్ కి వెళ్ళిపోతారు. 70-75% మీరు చెప్పింది కదా. ఒక గెస్ట్ చేయండి, ఎవరెవరు ఏ బ్యాచ్, ఎవరెవరు ఆపోజిట్ మీకా? మా 5గురిలో మీరు నాకు డేర్లు ఇస్తున్నారు. గెస్ట్ కొట్టండి. సరే గేమ్ కంటిన్యూ చేద్దాం. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సరే సరే సరే, నెక్స్ట్ నువ్వేరా. నేను స్టార్ట్ చేయాలా? మీరు వస్తున్నారా 9 సినిమాకి? 100%. సెలబ్రిటీ ప్రీమియర్ కి వచ్చి హలో మీరు హలో ఒక్క నిమిషం పట్టుకోండి. ఇలా రివర్స్ లో పెట్టాలి cards. పై ఏముంటే అది వేయాలి. ఆ ఫుడ్ మీద కాన్సంట్రేషన్ గేమ్ మీద అది పెట్టి వాడికి హలో మీరు తనని ఏమన్నది? అక్షయ్ మనకు అర్థం అవుతుంది. ఆడి నన్ను ట్రైనింగ్ లో ఎన్ని అన్నాడు? క్వశ్చన్ కాదు, అక్కడ ఆల్రెడీ వచ్చింది. ఓ ఆల్రెడీ త్వరగా వచ్చేసి రా. ఫైన్ ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు క్వశ్చన్ కాదు, డేర్ ఇవ్వాలి. అలాగే మీకు ఏమైనా పగ ఉంటే తన మీద తీర్చేసుకుందాం. డేర్ ఏమైనా ఉంటే ఇచ్చేయండి. అంటే నేనైతే డాన్స్ కొంచెం బాగా చేస్తాను, సాంగ్స్ బాగా పాడతాను. సో ఇవి కాకుండా ఇంకేమన్నా అయితే అవే ఇవ్వాలి. ఇప్పుడు నేను సాంగ్ పాడమంటారా? డిస్క్లైమర్, చిరంజీవి ఫ్యాన్స్ అందరికి క్షమాపణ. డేర్ చేయలేకపోతే ఏంటి పరిస్థితి? ఒక చిన్న పనిష్మెంట్ ఉంటుందిగా. సరే స్టెప్ వేసిన వల్ల కాదు ప్లీజ్. ఓకే, క్లాప్స్ ఎంకరేజ్. మీరు కాదండి, మీరు డాన్స్ చేయండి, మేము ఇస్తాం ఎంకరేజ్. సెల్ఫ్ ఇన్స్పైర్ అమలాపురం డ్రామా ఆర్టిస్ట్ కి స్వాగతం. రెడీ 3, 2, 1 గో.
చాలా చాలా బాగా చేస్తారు. మీరు పర్ఫెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు పనిష్మెంట్ కూడా ఉంది. Dare తో. మరి నువ్వు ఎక్కడ వేసావురా మొత్తం వేసావా? Dance I mean, ఏమన్నారు? వేశారు, చాలా బాగా వేశారు. సో ఆయన వచ్చి మీకు నేర్పించారు కాబట్టి మీకు అప్పుడు ఆడికి పనిష్మెంట్ ఇవ్వాలి. నీకు నేర్పిస్తున్నది తప్ప. హలో అది ముందరే ఏమో చెప్పాను మీకు పనిష్మెంట్. నో, మాకు రెండు ఇష్టం. లేదు అదే చూసి ఆడియన్స్ అందరికి డాన్స్ రాదని చెప్పి No. మీరు కరెక్ట్ డాన్స్ చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. సరే, యాక్చువల్లీ నాకు నిజంగా పనిష్మెంట్ ఇవ్వాలని లేదు, ఎందుకంటే చాలా స్పోర్టివ్ గా తీసుకొని చేశారు కాబట్టి. సో నెక్స్ట్ చూసుకుందాం. దాంట్లో సాఫ్ట్ కార్నర్ ఎక్కడికి వెళ్ళింది next మనమే. ఇందిరా గారు లంచ్ బాక్స్ కాకుండా ఆయుర్వేదం హోమియోపతి పెట్టుకోవాల్సింది ఏం చేయాలి చెప్పండి మా వాడు. హలో, లేదు అయిపోయింది. ఒక్క నిమిషం. ఈయన ఆయుర్వేదం హోమియోపతి అంటున్నారు కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ ఈయన కాదు కాదు ఆడికి No, no, punishment. మీరు నన్ను అలానే చేశారా? మొత్తం తినాలి, అదే తన బదులు మీకు. రాంబాబు ఆనందం కోసం సూర్య త్యాగం. తీసుకోవాలా నువ్వు? సరే, మీకోసం చిన్నది. నేనైతే కాకరకాయ సరే తినోడు తెలుసా ఆ చేతులు చేస్తే. సో ఇంత confident లేదు కాబట్టి కాకరకాయ లేదు అని చెప్పి. ఏం పర్లేదు, ఇలా అంటే అదో రకంగా ఉంటుంది, జాగ్రత్త. ఆరెంజ్ అనేది ఆరెంజ్ కాదు, లెమన్. లెమన్. కమాన్. తినాలా? పాపం. అరే, ఎక్స్ప్రెషన్ కూడా రాకుండా మేనేజ్ చేస్తాను. అరే లేదు, ఆయన ఇంకా ఏం మాట్లాడలేదు. మధ్యలో మాట్లాడినప్పుడు ఆయన గేమ్ కంట్రీ. థ్యాంక్ యూ. కొంచెం సాల్ట్ వాటర్ ఏమన్నా రకరకాలుగా ఉంది. సో డేర్లు బాగా జరిగింది కాబట్టి నాకు చాలా చాలా ఖుషీగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది నా కోరిక తెలుసా, నాకే హిందూ గారికి డేర్ రావాలి, మళ్ళా లెమన్ ఆవిడకి పెట్టాలి. నిమ్మకాయలు ఉన్నాయి, పల్లీలు, పసుపు వేస్తే పులిహోర ఈజీ కలిపేసి కదా. కంటిన్యూ. ఆల్రెడీ ఇక్కడ కలుస్తున్నట్టు. మీరు ఇప్పుడు ఆల్రెడీ మ్యాచ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరే వేయాలి, నేను వేయాలంటే. ఎస్. ఎస్, ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొక రెండో ఛాన్స్ వచ్చింది. మీరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. ట్రూత్ అండ్ డేర్ ఎవరైనా చెప్పండి, ఎవరు రెడీగా దేనికుంటారు చెప్పండి. ఆ చిట్స్ అయితే నాకు ఓకే. అరే ఆడికి వచ్చింది అన్న నువ్వే పిక్ చేయరా, నీకు వచ్చింది నేను ఇది సాక్రిఫైస్ ఏదో చేశాను. పెద్దగా ఉంది. అలాగ ఉండకూడదు, నేనే తీస్తా. హలో, నేను తీస్తా. తీసండి. హోస్ట్ ఉన్నాను కదా. ఆమె రాసింది మనకు అర్థం కాదు. కొంచెం చూసుకోండి, కనికరించండి ప్లీజ్. బా, అది ఇదేదో బాగుంది. ఏంటి? భగవాన్, హే భగవాన్. Call your dad and say I'm going to marry. మీ డాడీకి పోయి నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పాలా? అరే విత్ సూర్య. ఏయ్, కాదు ఇది చెప్పరా. మా డాడీకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పాలి. డాడీ, మా డాడీ ఫోన్ ఎత్తుకుని, మా డాడీ ఫోన్ ఎత్తుకుని. ఓకే గుడ్ డాడీ. ఓకే, నేనేం చీట్ చేయట్లేదు. మా డాడీ ఎత్తాలిగా. డాడీ, ఆ డాడీ నేను పెళ్లి చేసుకుంటున్నాను డాడీ. కాదు అంకుల్, ఇప్పుడే పెళ్లి చేసుకుంటాడంట. మిమ్మల్ని కూడా పెళ్ళి అంటున్నాడు. హలో అంకుల్. హలో అంకుల్. అంకుల్ ఏం లేదు అంకుల్, మా ఇంట్లో కొంచెం తొందర పెడుతున్నారు, అందుకే ఇప్పుడే చేసేసుకుందామని చెప్పా. డాడీ ఇదేదో ఇంటర్వ్యూలో ఉన్నానులేండి. ఆ ఇంటర్వ్యూలో డేర్ ఉంటే మీరు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమన్నారు. వాళ్ళ డాడీ నిజంగా అనుకుంటున్నారు. మా డాడీ ఇప్పుడు చేసుకో, మాకు కావాల్సింది అదే కదా. కాదు అప్పటి వరకు అన్నారు తన వాయిస్. సరే డాడీ చేస్తా. ఎక్కడ ఆఫీస్ లో ఉన్నారా? ఇప్పుడు అసలు నా టాపిక్ వస్తుంది, మీ అంతా స్పాయిల్ చేసి Bye, bye. రెండు పనిష్మెంట్లు ఇవ్వాలి. మళ్ళీ చెయ్యి. మళ్ళీ చెయ్యి. అరే మీ మమ్మీకి చేయరు, మీ మమ్మీకి చేయరు. భగవాన్, నేను చేస్తాను. ఆ పనిష్మెంట్ తీసుకుంటా బెస్ట్. లెమన్ గార్లిక్ రెండు కలిపి తినాలి. లెమన్ గార్లిక్ కదా, ఎంట్రీని తెచ్చినా తాగేస్తా. మరి అంత హెల్త్ కాన్షియస్ అయిపోయారంటే పనిష్మెంట్ అంటే ఇలాగిస్తారు ఎవరైనా. సాల్ట్ రెడీగా పెట్టు. పచ్చిమిర్చి తెప్పించిన అవును, పచ్చిమిర్చి బావా నువ్వు తినద్దు, ఆడు పచ్చిమిరపకాయ తింటాడు. పచ్చిమిరపకాయ తెప్పించండి ప్లీజ్. తినేస్తావు. తినేస్తా, తట్టుకోగలరా? అవునా, నీకేరా? కెమెరా ముందు నేను మీకు పెట్టానండి, మిమ్మల్ని కష్టపెట్టాను. అందాక తింటావు. గేమ్ కంటిన్యూ. ఓకే, తినే అందాక. రెండు మర్చిపోలేదు. మిక్స్ చేసి కొంచెం మీకు సాల్ట్ కూడా లేదు, కొంచెం salt వేయండి. డేర్ ని స్పాయిల్ చేశారు కాబట్టి. నేనే స్పాయిల్ చేశాను. కొంచెం గ్యాప్ వదిలితే మా డాడీ మీరు రాసి అవన్నీ అడిగేద్దరు, అక్కడే సక్సెస్ చేసి ఎక్కడ రావాలి చెప్పు. అయ్యి బాబు, చాలా ఇష్టం. బా చూస్తానికి ఇబ్బందిగా ఉంది, తినోడికి ఇంకెంత ఇది ఎలా తింటున్నారా? అమ్మయ్య, గార్లిక్ పర్లేదు కానీ లెమన్ దారుణం ఉంది. దానిలో మళ్ళీ సాల్ట్. సాల్ట్ అనవసరంగా అడిగాడు.
కాదండి ఇక్కడ ఒకే ఒకటి మిస్ అయింది. లెమన్ ఉంది, సాల్ట్ ఉంది. అది బాటిల్ కూడా ఉంది. మేము మీ మీద డేర్ డబుల్ లెమన్ ఇది నా షో, ఏమైనా జరుగుతుంది. పచ్చిమిరకాయలు చెప్పారా? నేను పిచ్చ హ్యాపీ. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇది స్టార్ట్. కొంచెం దూరంగా పెట్టరా, నాకు చూసినప్పుడల్లా అదే వస్తుంది. నాతో ఎవరికి మ్యాచ్ అయింది. ఇటు తిప్పేయరా, అందుకే నెక్స్ట్ డే ఎవరికో కానీ ఎందుకు చూసేసుకోపోయావా నువ్వు ఒకసారి? అంత సీన్ లేదు. నీకు ఎవరితో తినతో అయింది. లేదు ఆ? అంతే. నేను కాదు 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 మీరు ఇది వేసారు. No. ఆడేసాడు. ఇది వేసారు. నేనే నిన్ను టార్గెట్ చేయాలి, ఆమె టార్గెట్ చేశారు. అవునా, అయితే. ఫుల్ అయ్యో. ఫస్ట్ ఇది టార్చర్ కాదు, ఈ ప్రోగ్రామ్ పేరు టార్చర్ కాదు. ట్రూత్ అండి. ఆయన ఏదో పాపం ట్రై చేశారు పక్కకు తప్పిద్దామని, తప్పిద్దామని but మీరు నువ్వే. ఒప్పుకోలేదు కాబట్టి ట్రూత్ డేర్ రెండు కావాలి. ఓకే మామ. మణికంఠ గారు స్పెషల్ కాబట్టి సో రెండు కావాలి. నిన్న అసలు ఎవరు జయం అవసరం లేదు, నీ పేర్లోనే జయమని కంటాం. ఓకే రా బాబు, ఏదో ఫస్ట్ ట్రూత్ తర్వాత డేర్. ఫస్ట్ ట్రూత్ అడుగు. చీటీలు తీరా. అదే డేర్ కాదు. చీటీలు ఉండండి డేర్ లో. ఫస్ట్ ట్రూతా? మన సినిమాలో అడుగు. మన సినిమాలో మన డైరెక్టర్ గారు యదువంశీ కదా, యదువంశీ గారి మీద ఎప్పుడైనా ఛ! ఛీ! అని అనిపించిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయి? రోజు 5, 6 ఎన్ని రోజులు షూట్ వెళ్ళి 49 days. days 49 ఉన్నాయా? తర్వాత shoot చేద్దాం. దేని అనిపి- అసలు డైరెక్టర్ గురించి మనం ఒక మాట్లాడుకోవాలి. ఛీ! ఛీ! అన్న సందర్భం చెప్పు. పిచ్చి ఏం లేదురా, పర్లేదు నిజాలు పిచ్చి ఏం లేదు. షూట్ లో యాక్షన్ అని చెప్తారు కదా, ఆయన చెప్పింది చేయాలి కదా. ఒక యాక్టర్ కి చెప్పింది కాకుండా, యాక్టర్ మైండ్ లో ఉన్నది కాకుండా డైరెక్టర్ మైండ్ లో ఉన్నది కావాలంటారు కదా. అది విషయం. చిచ్చి అనిపిస్తుంది. చిచ్చి అనిపిస్తుంది. వీడికి అనిపిస్తుంది స్పెషల్ గా. కాదు వీడు ఇలా చెప్పాలి అలా చెప్పాలంటే వద్దు నాకేం చెప్పద్దు ప్లీజ్, నేను వెళ్ళు నాకేం చెప్పద్దు సరే, అంటాడు. ఇప్పుడు మీ యాక్టింగ్ గురించి వచ్చింది కాబట్టి సో మీకు మీరు చేసిన మొత్తం సినిమా మొత్తం యాక్టింగ్ లో కష్టపడ్డ సీన్ ఏమైనా ఉందా? లేదు అంటే డైరెక్టర్ గారికి కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా చేయలేక మధ్యలో ఇరుక్కు అన్ని ఇరుక్కునే ఫ్రేమ్ లో వెళ్ళిపోయాయి. అలాగే ఒక్క ఫ్రేమ్ లో లేడు. మీరు ట్రైలర్ చూసారు కదా, చూసాను. ట్రైలర్ లాస్ట్ కో డైలాగ్ ఉండదా? సిటీ వెళ్ళిపోతే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా మీకు? యాక్చువల్లీ నాకు ఆ డైలాగ్ వినాలని ఉంది. నేను ఒక 10 సార్లు విన్నాను. దాంట్లో సిటీ వెళ్ళిపోతే ఆ. పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా? ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ దగ్గర ఏం పెట్టాలో అర్థం కాక 100 సార్లు విన్నాను ఆ డైలాగ్. బేసిక్ గా వాళ్ళందరూ ఊర్లో ఉండే పీపుల్. Okay. అతను కానీ మంచిగా దాని కనెక్షన్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అది. ఆ సీన్ చేయడానికైతే బాగా కష్టపడ్డా. పక్కన డైలాగ్ కూడా ఈడు. చాలా ఫాస్ట్ గానే చేశాడు, బట్ ప్రాక్టీస్ కష్టపడ్డాడు. ఓకే, ఇప్పుడు ఒక డేర్ కూడా ఇచ్చేద్దాం. ఇచ్చేద్దాం ప్లీజ్. మేము అందరికీ ఇవ్వండి, మీ అవ్వాల్సింది. చేత్తో మీరే తీసుకొని అతనికి పెద్ద డేర్. చీటీ తెస్తావు నువ్వు కూడా. అరే పెద్ద చీటి తీరా, అది ఆవిడ చూడాలంట కదా. పర్లేదు పర్లేదు పర్లేదు. మాకు మాత్రం లాస్ట్ డైల్ నెంబర్ కి కాల్ చేసి I I love you చెప్పాలి. చెప్పాలి. ఎవరన్నా లాస్ట్ డైల్ నేనే ఉంటారు. అరే మనీ వస్తున్నారా ఇంటర్వ్యూకి ఎక్కడ రూల్ అంటే రూలే. మన ఫోన్ లో ఉన్న వాళ్ళకి కాదు. అరే ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా లాస్ట్ ఉండగాలు కాకుండా వేరే అది చీటింగ్ చేస్తాడు ఫోన్ Hello. ఆగండి హలో మన అబ్బాయికి team వచ్చి కాకుండా. ఎవరైనా అమ్మాయికి చేయండి. అదేగా ర్యాపిడో ఉన్నాడు. ర్యాపిడో లైట్ ఎందుకు మన హీరోయిన్ ఫోన్ చేపిద్దాం. అరే 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 తేజుకి. బెస్ట్ బెస్ట్. తేజుకి వద్దురా, రాజుకి చేద్దాం. రాజ్య బెస్ట్ రా. ఏ వద్దు తేజుకే ఆ, చేయండి. లేదు, లేదు, రాజుకి. No, no. అవునా? Okay. అరే రాజే నెంబర్ ఏమని సేవ్ హలో Number సీరియస్ share గా చేస్తారా? ఒక్క నిమిషం, డేర్ లో చీట్ చేయకూడదు. షోలో ఉన్నాను, ఇంటర్వ్యూలో ఉన్నాను అని ఏం చెప్పకూడదు. చెప్పకూడదు అని తొండాడు చెప్పు. అలా చెప్పకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పి తిట్లు తినాలి అంతే. ఓకే డన్. రాధ్య నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్దాం అనుకుంటున్నా అని స్టార్ట్ చేసి Actually ఈ day ఆ, నా వాట్సాప్ చూడాలి కాల్ అనుకున్నా. చేపిద్దాం. అరే మీ ఫోన్ లో నుంచి చేయొచ్చు కదా, మా మాట్లాడతా. ఫోన్లో చేస్తే మేము చెప్పినట్టు అమ్మా. స్పీకర్ మైక్ దగ్గర పెట్టి ఎవరు ఏం చెప్పు. చెప్పం మేము. రాధ్య అరే డైరెక్ట్ ఫస్ట్ అదే ఉండాలి. డైరెక్ట్ ఫస్ట్ అదే కాదు, కొంచెం రామ్. హలో రాధ్య. హాయ్, ఒక విషయం చెప్పాలి అందుకే కాల్ చేశాను. మీరు నాకు కాల్ చేసి నేను ఇప్పుడే లేచా. చెప్పండి. తేజు అచ్చి సారీ తేజు, నీకు ఒక విషయం చెప్పాలి అందుకే కాల్ చేశాను. చెప్పండి చెప్పండి. ఐ లవ్ యూ తేజు. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను బట్ ఇవాళ ఇంకా ధైర్యం చేసి చెప్పేసా. really అది చెప్తాను. వెరీ గుడ్ అండి. సో మచ్ లవ్ టు యూ ఆల్సో. సేమ్ టీ లవ్ యూ. పెళ్ళి ఇక్కడ ఇంత సీరియస్ టాపిక్. హలో అక్షయతో ఏం పనండి మీకు? హలో
అక్షయ్తో ఏం పని అండి మీకు? మణికంఠ ప్రపోజ్ చేస్తుంటే అక్షయ్ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఐఎమ్ ప్లానింగ్ టు మెయింటైన్ 2 బాయ్ ఫ్రెండ్స్. సో హలో, అక్షయ్ ఆల్రెడీ బుక్డ్ అండి. ఎందుకు నీకా? ఓకే ఓకే హాయ్, యాక్చువల్లీ మేము ఇక్కడ లంచ్ బాక్స్ విత్ ఇందు అని మన కమిటీ కుర్రాళ్ళు ప్రమోషన్ వీడియో ఒకటి చేస్తున్నాము. కానీ మీకు ఒక నిజం చెప్పాలి. సో ఆయన నిజంగానే మీకు ప్రపోజ్ చేద్దామని షూటింగ్ స్టార్టింగ్ డే నుంచి అనుకుంటున్నారట. ఆ కళ ఏంటండి, మీ డ్రీమ్ ఏంటండి అని అడిగితే ఇది చెప్పారు. చెప్తారు ఆయన ఇవాళ నా పేరు చెప్తారు, రేపు ఇంకొకరు. పోయిందిగా, లైవ్ లో పరుగు పోయిందిగా. థ్యాంక్స్ తేజుకి చాలు. ఓకే ఓకే, సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఓకే, ఇందు మూలంగా నాకు తెలిసిన నిజం ఏంటంటే వీళ్ళందరూ మంచి ప్లే బాయ్స్ అని అర్థం. అంటే మేము క్రికెట్ ఫుట్బాల్ అన్ని భారతం ప్లే బాయ్స్. వాలీబాల్ క్రికెట్ మా అలా వాళ్ళకి అర్థం అవ్వాల్సింది వాళ్ళు అర్థం చేసుకుంటారు లేండి. ఎందుకంటే మేము కమిటీ కుర్రాలంటే మరి అంత అదలం కాదు. సో ఇది పట్టుకోండి. ఓకే, నా అనివరికి కాల్ చేశాను కదా నేను. పర్లేదు తీసుకోండి. ఇంకా నాకు ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి. నేను సెకండ్ టైం చేస్తాను. సరే ఫస్ట్ నేను ఇక్కడ అక్షయ్తో స్టార్ట్ చేస్తాను. కాదు మన దీంట్లో ఏముంటుంది ఇంకా మార్చడానికి లేదు. ఇది చూసాక నేను డిసైడ్ చేస్తాను. ఇందు గారు మీరే ఓకే నమ్మకం లేదు చెప్పండి. సరే ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి ట్రై ఏం చేద్దాం. చేస్తుంది అది? ఇది డేర్ ఏంటంటే ఆ నుంచి బండిరా వరకు చెప్పాలి. చెప్పాలి. చెప్పరా. అరే, ఎవరైనా రాకపోతే మేము అందిస్తాం లేరా. పర్లేదు, ఆతో స్టార్ట్ చేయండి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఓ, అరు, ఏ ఐ ఎవరికి ఇచ్చారు? అరు అరు బరు బరు సులు సులు ఏంట్రా ఇది? హిందీ వాళ్ళైతే చెప్తానండి బాగా. చెప్పరా మాకు ఈ టార్చర్ ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే తక్కువ ఉంటాయి కాబట్టి. రెండు ఒకటి. సరేలే హిందూ గారి సాత్ లంచ్ బాక్స్ కాదు ఇది. లంచ్ బాక్స్ తెలుగు ప్రోగ్రామ్. తెలుగుకి అవమానం వద్దురా. సరే పాపా బాబా ప్లీజ్ అండి, పనిష్మెంట్ అని చెప్పి వీడికి అసలు మాకేస్తారు. వద్దులేండి. యారా లావా ఇవన్నీ వద్దు. ఈ పచ్చిమిరకాయలు తీసేయండి. బండిరా. అలా వచ్చింది లకలకేం కాదా? యాక్చువల్లీ బాగా చెప్పారు. మధ్య మధ్యలో చిన్న చిన్న మిస్ అయినాయి కాబట్టి మీరు చేస్తారులేండి సార్. యాక్చువల్లీ మీకు కూడా తెలుగు రాదని అర్థమైంది. నాకు వచ్చింది. ఇస్తున్నా కదా. విత్ లెమన్ కావాలా? వద్దు. ఇవ్వండి షుగర్ హనీ వేసేసుకోండి. పొట్టి శ్రీరాములు బతుకుంటే చంపేది. వేసుకోరా, అది తినేస్తాడు రా. ఇది గట్టి శరీరం. అరే స్టప్లా తింటున్నారు. సగం తింటరా వద్దురా మొత్తం. ఆడ వేసేస్తాడు. తను తింటుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి వస్తాయి వస్తాయండి, వస్తాయి. అంతే ఉందండి వాడిలో. మీరు పాయింట్ మిస్ అవుతున్నారండి. ట్రైనర్. అది మిస్ అవుతున్నారు. ఫ్రీ ట్రైనింగ్ ఆల్రెడీ ఇంకో కస్టమర్ పట్టించారు రా. ఇంకో చాలేరా, చాలు. చాలరా చాలు. వాడు విన్నాడు. వాడు విన్నాడు. వాడు వినడు. విన్నాడు. అందుకే అక్షయ్ అన్నాను. గుడ్, బాగా చేశారు. మేము కూడా అందుకే అక్షయ్ అంటాం. నైట్ వంట పుట్టింది అప్పుడు ఉంటుంది. 2-3 ఇచ్చినా కూడా తింటా. తినరా నేను ఇస్తాను. వేరే వాడు పుట్టేచ్చొద్దా ఇంకా. ఓకే, నెక్స్ట్ మీ చిట్ హోస్ట్ ఏం చెప్తుందో అది చేయాలి. అలా కదండి, ఇప్పుడు వర్త్ ఎవరు ఉన్నారంటే అది మీరే ప్లీజ్. ఏముంటుంది ఇందులో అందులో? వితౌట్ మ్యూజిక్ డాన్స్ అంటారు. వితౌట్ మ్యూజిక్ డాన్స్ ఇది చాలండి. 2 minutes యాక్చువల్లీ ఈయనది ఇది పనిష్మెంట్. బట్ కానీ మేము మా కమిటీ కుర్రాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నాం కాబట్టి, సో ఈ 9th రిలీజ్ అవుతుంది కాబట్టి, సో అందుకే మీరు అందరు కూడా ఈ రీల్స్ చేయాలి కాబట్టి మేము ఇది చేస్తున్నాం అన్నమాట. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైతే దానికి మీరు నాకు నేర్పించండి. నేను ఓకే. 2, 1 గో. సందడి 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 చేసే కుర్రాళ్ళే. ఇది మా జాతర స్టెప్. అంతే. మీదే అదే బాగుంది. మీది ఇప్పుడు మీ డేర్. హలో నా డేర్ చాలా ఈజీ ఉంది కూడా, కాన్ఫిడెంట్ కూడా. చెప్పండి ఆ డేర్ ఏంటో చెప్పండి. జిప్ జిప్ ఇది రాట్లా. అంత ఈజీగా ఏముంది. మేము మెగా ఫ్యామిలీ హీరోస్. హలో, స్టార్టింగ్ మెగాస్టార్ దగ్గర నుంచి 1 by 1 చెప్పాలి. ఎవరు మిస్ అవ్వకూడదు, మధ్యలో అటు ఇటు రాకూడదు. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. సెకండ్ నాగ రామ్ చరణ్ గారు. ఇంకా తర్వాత ఎవరు వచ్చారు ఆర్డర్ లో కరెక్ట్ ఉన్నాను కదా. దాని తర్వాత ధరమ్ తేజ్ గారు. ధరమ్ తేజ్ గారు అంతే. వరుణ్ తేజ్ గారు తర్వాత వచ్చారు. ధరమ్ తేజ్ గారు ఫస్ట్. అవును. రే ఎప్పుడు వచ్చింది? ధరమ్ తేజ్ గారు.
దాని తర్వాత వరుణ్ తేజ్ గారు, దాని తర్వాత ఒక 2 బ్యాక్ వెళ్దాం. అల్లు శిరీష్ ధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, వైష్ణవ్ తేజ్ గారు, అఖిరానందన్ కూడా రాబోతాడు. ఇప్పుడు ఇందులో 3 మిస్టేక్స్ జరిగాయి కాబట్టి అల్లు అయ్యాను కూడా. నిహారిక గారిని మర్చిపోయాడు ప్రొడ్యూసర్. అరే హీరో సార్ ఉందిరా అందులో. హలో అల్లు ఫ్యామిలీ అంతా బాబు. అలా చెప్పలేదు అందులో. మెగా హీరోస్ అన్నారండి నాతో. సరే మీరు ఇప్పుడు 3 మిస్టేక్స్ చేశారు. ఓకే అలా తీసుకున్నా సరే, ఓకే అలా తీసుకున్నా సరే 3 మిస్టేక్స్ మధ్యలో అటు చేశారు కదా. నాకు అర్థమైందండి, మీరు ఫిక్స్ అయ్యారు. పనిష్మెంట్ ఇద్దాం. పనిష్మెంట్ ఇద్దాం. కమాన్. హలో ఇందులో నా ఉద్దేశం ఏం లేదండి, ఆయన మిస్టేక్ చేశారు కాబట్టి మాత్రమే నేను పనిష్మెంట్ ఇస్తున్నా. సరే మీకు పచ్చిమిర్చి టెక్నిక్ ఉండదు, టెక్నిక్ ప్రకారం అలా ఏమని టిప్పు చేస్తాను నేను. లెమన్ పూయడం వల్ల ఏముండదు. ఆడియన్స్ కూడా చూస్తున్నారు చెప్పు. తలికి తగలకుండా ఫ్రెండ్స్ చూసారు కదా, పచ్చిమిర్చి ఎప్పుడైనా తినాలంటే నమలకూడదు, డైరెక్ట్ గా మింగేయాలి. అక్షయ్ ట్రైనర్ కాదు కానీ లంచ్ బాక్స్ విత్ ఇందు కదా. లంచ్ బాక్స్ అంటే ఉల్లిపాయలు కట్ చేసి, ఆనియన్స్ అదే ఉల్లిపాయలు ఆనియన్స్ చిల్లీ కట్ చేసి, గార్లిక్ కట్ చేసి నీట్ గా మంచి చేసుకుని బాక్స్ చేసుకుంటారు. పచ్చి లెమన్ బాక్స్ విత్ ఇందు గారు. ఎవరన్నా పచ్చి రెవెన్యూ. కాదు రసం పడింది. మా ఇద్దరిది ఎక్కువ ఫ్రెండ్షిప్. ఓకే ఓవర్ స్టేట్మెంట్ ఇస్తున్నాను కాకపోయినా TFI లో ద బెస్ట్ ఫ్రెండ్షిప్ అవ్వబోతుంది. ఫిలిం కనుక నిజంగా చాలా మంది ఆడియన్స్ చూస్తారు. నిజంగా సుబ్బు సూర్య జంట అట్టపల్ అంటారు. ఇంకా నెల్లు రాకపోతే ఆ పచ్చిమిర్చి చేతులు పెట్టేస్తాడు కదా. నా డేర్ కనపట్లా, నా డేర్ కనపట్లా. నాకు తెలుసు డైరెక్ట్. చెప్పండి మీరే కెమెరాకి. ఆయన పేపర్ ని పారేశారు, బట్ ఆ డేర్ ఏంటో నాకు తెలుసు. ఆయన కాకుండా ఐ మీన్ మీ 5 మెంబర్స్ లోనే అండి. కాదు అక్కడ కెమిస్ట్రీ నడుస్తుంది. ఆవిడేమో సపోర్ట్ చేస్తున్నారు, ఈడేమో ఆవిడ వదిలేయాలంట. ఏంటి రోయ్ చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. హలో మీరు జెలస్ ఫీల్ అవ్వకండి. ఓకే ఇది సరదాగా ఎందుకు దాచాను కానీ అక్కడ ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళకి కాదు చేయాలి. మిమ్మల్ని వదిలేసి నన్ను ఏంటది చెప్పాను కదండి మీకు, ఆయన ఎందుకు పెట్టారు ఇది. అమ్మాయి అబ్బాయికి చేయడం అనేది నార్మల్ కదా. ఇవ్వలేనండి, ఇంట్రెస్టింగ్ టాపిక్. దీస్ ఆర్ ప్రీషియస్. నేను ఊరికి ఇవ్వలేను, అబ్బా నిజంగా ఇవ్వలేను. వీళ్ళు ముగ్గురులో ఎవరికి వీడికైతే ఇస్తాను నేను. అంటే ఇప్పుడు మీరు లిప్ టు లిప్ కిస్ కాదు, జస్ట్ ఫ్లయింగ్ ఏదో ఇచ్చారు. అరే ముగ్గురులో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం ఉంది చెప్పండి. ముగ్గురులోనా? ముగ్గురు అందరూ అంటే ఇష్టమే, అందరికి ఒక్కోలాగే. ఇంతకీ మీ బ్యాచ్ లో వీళ్ళు ముగ్గురు ఎక్కువ గొడవ మాత్రం ఈడితో జరుగుతూ ఉంటుంది నాకు. అందుకే అడిగిచ్చే గొడవలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సామరస్యంగా లేదు పనిష్మెంట్ తీసుకుంటా. విజయ్ సేతుపతి గారు ఇచ్చినట్టు బుక్ మీద ఇచ్చారు. ఏంటి మీరు ఈ ముగ్గురులో ఎవరు ఇష్టం లేదా? ఇష్టమేనండి, కానీ ముద్దిచ్చేంత ఇష్టం కాదు కదా. సో మీకు ఇప్పుడు ఇంకొక డేర్ ఇవ్వాలి నేను అద్భుతంగా. ఇప్పుడు మీరు ఈ ముగ్గురులో ఎవరికి కిస్ ఇవ్వట్లేదు. మీరే ఏదైనా ఒక అద్భుతమైన ఏమన్నా ఉంటే ఇవ్వండి, లేకపోతే పనిష్మెంట్ తీసుకుంటా. సరే ఇప్పుడు మీరు మీ డాడీకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను చేయాలంటారా? చెయ్యాలంటారా? అమ్మగారికి చేసిన ప్లీజ్ మీరు ఎవరు మాట్లాడద్దు, చిన్న డ్రామా క్రియేట్ స్టఫ్ మిస్ అవుతుంది. హలో నాన్నగారు ఎక్కడున్నారు? స్కూల్లో ఉన్నారా? అది నేను ఒకసారి. హలో అంకుల్. చెప్పమ్మా. అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. అంకుల్ నా పేరు ఇందు అంకుల్. యశ్వంత్ నేను గత 1 year గా లవ్ చేసుకుంటున్నాం అంకుల్. అంటే తన కెరియర్ ఇది అవ్వాలి అని కొంచెం వెయిట్ చెయ్యి అని చెప్పారు. వద్దులేండి ఇలాంటివి. ఇప్పుడు మూవీ అది కూడా రిలీజ్ ఉంది కదా అంకుల్, నేను ఇంట్లో మాట్లాడమంటున్నా, తనేమో మాట్లాడను అంటున్నాడు అంకుల్, అందుకే ఫోన్ చేయమన్నాను. అంకుల్ రేపు వచ్చేమో ఇంటికి, రేపు ఇంటికి రమ్మంటారా అంకుల్? నాన్నగారు
అంకుల్ ఆంటీతో మాట్లాడడం లేదా అది అదే అంకుల్ మీరు ఒకసారి మాట్లాడి చెప్పండి అంకుల్. రిజిస్టర్ ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారు. ఆవిడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా మిస్సెస్ అమ్మా. అదే అంకుల్ వచ్చి ఒకసారి ఆంటీతో మాట్లాడతాను అంకుల్. ఆవిడతో మాట్లాడితే ఆవిడది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆవిడదే మొత్తం అంతా. సరే అంకుల్ నేను తనతో కలిసి ఇంటికి వస్తాను అంకుల్, ఇంటికి వచ్చి మాట్లాడతాను. నాన్నగారు నేను ఇంటర్వ్యూలో ఉన్నా. అంకుల్ నేను వచ్చి చెప్పరా రే? కలుస్తాను అంకుల్. నాన్నగారు నేను ఇంటర్వ్యూలో ఉన్నా. అప్పుడే కోడలు ఇంకో ఆయన చిన్న చిన్న విషయాలు నాకు పర్లేదమ్మా వచ్చేసే ఏం కాదు. నో ఇప్పుడు మీరు చెప్పొద్దండి, ఇదే మీకు ఇచ్చిన పెద్ద పనిష్మెంట్. ఇప్పుడు నాకు చక్కగా కడుపు నిండింది, నాకు ఇప్పుడు లంచ్ బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ ఏం అవసరం లేదు. నాకు తిన్నది అరగదు. ఏదైతే అదేంది ఆగస్ట్ 9 కమిటీ కుర్రోల్ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఆ రోజు మహేష్ బాబు గారి బర్త్డే కూడా. ఆ కమిటీ కుర్రోల్ రిలీజ్ కానీ మహేష్ బాబు గారి బర్త్డే. మీ సౌత్ సిటీ చూస్తారండి? అలా ఎలా అడుగుతారండి ఒక అమ్మాయిని పట్టుకొని? ఇదంతా తెలియాలంటే ఆగస్ట్ 9 కమిటీ కుర్రోల్ సినిమా థియేటర్ లో చూడండి. లంచ్ బాక్స్ విత్ హిందూ ఫస్ట్ ఎపిసోడ్ కమిటీ కుర్రాళ్ళతోటి. సో చాలా అల్లరల్లుగా జరిగింది, అన్ని ఎపిసోడ్స్ ఇలాగే వస్తాయి. సో మీరు కూడా వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మాకు మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీకోసం. థ్యాంక్ యూ.